ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓట్ల లెక్కింపు ముగిసింది. ఎప్పట్లా కాకుండా ఈసారి మేము సరికొత్త ఫలితాలని చూడడం జరిగింది. ఎంతో అనుభవం ఉన్న రుద్రగారి ముందు ఏ మాత్రం అనుభవం లేని ఈశ్వరి తేలిపోతుందేమో అనుకున్నాము. తప్పుకొని వెళ్ళిపోతుందేమో అని ఊహించాము. కానీ అనూహ్యంగా రుద్రగారి మీద 4 ఓట్ల ఆధిక్యంతో ఈశ్వరి గారు గెలవటం జరిగింది. ఈశ్వరి గారు గెలిచారు. రేయ్, వాడెవడో వచ్చి ఏదో చెప్తే మనం ఈశ్వరికి ఓటేశాం. మన ఓట్లు కూడా రుద్రగారికి పడితే కనీసం ఇద్దరు ఈక్వల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మన ఓట్ల వల్లే ఈశ్వరి గెలిచేసినట్టుందిరా. చీచి, మనం మరీ ఇంత దద్దమ్మలా చేసామేంట్రా? మనం ఇంత దద్దమ్మలు అయిపోయామేంట్రా? ఎవరికి చెప్పకు, పరుగు పోతుంది. ఇక నుంచి హోటల్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఈశ్వరి గారిని ప్రకటిస్తున్నాం. పెద్ద హోటల్సే పై చేయి అనుకున్న వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పినట్టయింది ఈశ్వరి. చిన్నవాళ్ల మీద చిన్న చూపు చూసే వాళ్ళే ఇప్పుడు చతికిల పడ్డారు. ఇక నుంచి అయినా మారిన చరిత్ర చూసుకొని తప్పులు తెలుసుకుంటారు. చూడండి, ఎలక్షన్స్ అయిపోయాయి. మనం అనుకున్నది జరిగింది. ఇక ఈ మాటలు అనవసరం. అది కాదమ్మా, ఏ బలమైతే చూసుకుని విర్రవీగారో ఆ బలం ఇప్పుడు బలహీనమైంది. అది వాళ్ళకి గుర్తు చేయాలి కదా. ఆఖరికి బెల్లం చేతిలో ఓడిపోయాడుగా. ఇకనైనా తన పవర్ తగ్గిందని గుర్తొచ్చుంటుంది. దయచేసి ఇక ఇలాంటి మాటల యుద్ధం వద్దు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మాటలు విసురుకోవడం వల్ల మనస్పర్ధలు తప్పితే మనం సాధించేది ఏమీ ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.